మనసివ్వు అనుదినము నీ రూపముకు మము మార్చుమా. అనుదినము నీ రూపముకు మము మార్చుమా. దీవించుమా మా సంఘమున్, దీవెనలు నొసగే దైవమా. ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా. ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా. వాక్యపు వెలుగులో నడిపించుమా. వాక్యపు ఊటలు పాలించుమా. అందరికి వందనాలమ్మా. వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడిన మరియమ్మ సిస్టర్ కి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. నిజమే కదండి, మరి ఉజ్జీవ జ్వాలలు రగిలించుమా, దీవెనలతో నింపుమా అని చక్కటి పాట పాడారు. దీవించుమా మా సంఘాలని, దీవెనతో నొసగే భాగ్యాన్ని ఇవ్వని మరి అంత చక్కటి పాట కండి. ఎంత అర్థవంతమైన పాట. ఉజ్జీవ జ్వాలలు రగిలించాలంట, వాక్యం అనే ఊటలో మనం పాలించాలని, వాక్యం అనే దానిలో మనం ఎక్కువగా నడవాలని ఎంత చక్కటి పాట పాడి అన్ని సమయాల్లో వర్గాలు పోరాటాలు ఎన్ని చూస్తున్నాం. నిజంగా ఒక్కొక్క సంఘంలో ఎన్ని రకాలుగా పోరాటాలు జరుగుతున్నాయి, ఆరాటాలు జరుగుతున్నాయి. దేనికోసమన్నా గాని ఆ సంఘంలో మరి ఈ ఉజ్జీవ జ్వాలలు దేవుని కోసం మనం ఎక్కువగా ఆరాటపడే వారిగా ఉండాలి, కానీ మరి వేరే వేరే విషయాల్లో మనం పాలించే వారిగా ఉండకూడదు అన్నట్లు చెప్పారు. కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు స్థానం లేకుండా చేయమని చక్కని అర్థవంతమైన మంచి మనసును ఇవ్వమని, సిలువపై చూడమని, కన్నులు మాకు ఇవ్వమని అట్లాంటి చక్కటి అర్థవంతమైన పాటలు పాడి వినిపించిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నామండి. మరి మనం కూడా మన సంఘాల్లో మనం ఎట్లా ఉంటున్నాం, మన ద్వారా ఎవరికైనా మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనలో మన సంఘాల్లో ఏమన్నా పోరాటాలు ఏదన్నా సమస్యలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని చక్కగా సరి చేసుకునేవారు. అంత మాత్రమే దానికోసం మన పైన వాళ్ళు దాన్ని చూసుకుంటారు. మనం పోరాటంగా ప్రార్థన చేద్దాం, దేవుళ్ళు మొరపెట్టుకుందాం, ఆరాటంతో రగిలిపో ఉజ్జీవ జ్వాలలు రగిలించాలని పాడారు కదా. అట్లే మన ప్రార్థనతో అన్నిటినీ మనం సమకూర్చుకునే వారిగా ఉండాలి. ప్రార్థన పోరాటం మనకు ఆయుధం కావాలి. మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి, అలాగ ఉండాలని చక్కని అర్థవంతమైన పాట పాడిన సోదరికి వందనాలు తెలియజేస్తున్నామ్మా. ఇప్పుడు మన మధ్యలో మనోరమ అనే అక్కగారు వాక్యాన్ని అందిస్తారు. చక్కగా మనందరం సెలవులు మ్యూట్ చేసుకొని చక్కగా ఆలకించుకున్నామమ్మా. అక్క వందనాలు. అక్క అమ్మా వందనాలమ్మా, వందనాలు. స్టార్ట్ చేయండి అక్క. జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ, అలాగే కెజియా సిస్టర్ గారికి, జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ వచ్చారా అక్క? ఒక్క నిమిషం అక్క. మనోరమని అక్క మనందరికి తెలిసిన వాళ్ళు, కొత్త వారేం కాదు. ఎన్నోసార్లు వాక్యం అందించిన అక్క గారే. అక్క స్టార్ట్ చేయండి అక్క. కెజి అక్క వందనాలు. అలాగే మనకందరికి బాగా తెలిసిన సుపరిచితమైన లేఖన భాగం, వాక్య భాగం అమ్మా. చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వచనాల దాకా చదువుకుందామమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:24 నుంచి చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాము. కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహిమ గల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన
సర్వోన్నతమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, మీ మహాకృపను బట్టి, మీ కనికరాన్ని బట్టి సోదరులమైన మాకు మీరు అనుగ్రహించినటువంటి ఈ సహవాసపు కూడికను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత 4 ఏళ్ల నుంచి నాయన మరి ఈ కూడికను నాయన జరుపుకోవటానికి స్టెర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ ద్వారా నాయన జరుపుకోవటానికి మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు. 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ సంవత్సరం కూడా నాయన మరి పూర్తి కాబోతున్న దినాలకు మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు. గత 5 ఏళ్లుగా నాయన వాక్య వర్షాన్ని మాకు అనుగ్రహిస్తూ మా జీవితాలు సరి చేసుకోవటానికి, చక్కదిద్దుకోవటానికి, మీతో సమరూపం గలవిగా మార్చుకోవటానికి మీరు ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు, తరుణాలు ఇస్తున్నారు. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నాయన మరి గ్రూప్ లో చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభా. నాయన మీరు ఈ సాయంకాల సమయంలో మాతో మాట్లాడమని మనవి చేసుకుంటున్నాం ప్రభా. చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి, విరిచి మాకు వడ్డించి పంచిపెట్టమని బ్రతిమాలి మనవి చేసుకుంటున్నాం ప్రభా. నిష్ప్రయోజక దాసురాల్ని, జ్ఞానం లేని దాన్ని, వాక్యాతుర్యం లేని దాన్ని నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. నేను మాట్లాడితే ప్రయోజనం ఉండదు నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే మాతో మాట్లాడమని అయ్యా ఈ సమయంలో నాయన నన్ను నాయన మీ నోటి బూరగా వాడుకోమని, స్వరంగా వాడుకోమని, మీరే మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని, మీ మెల్లనైన స్వరం చేరి వచ్చిన మేమందరం విని ఆత్మీయ మేలు, దీవెన, ఆశీర్వాదం పొందులాగున దయచూపమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ విన్నపములు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అతి వినయంగా దీనులమై వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగంలో మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇక్కడ మోషే చేసిన ఒక కార్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఏం చేశాడు అని మనం 24 నుంచి 26 వచనాల్లో మనం గమనించి చూస్తే, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి చేసిన కార్యం ఇది. ఏంటంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే ఆయన ధనము కంటే నిందని ఇష్టపడ్డాడు, అది గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అని చూస్తాం కదమ్మా. 1 యోహాను పత్రిక 2:15-16 వచనాలలో. అలాగా ఐగుప్తు ధనము కంటే, అంటే కనిపిస్తున్న ధనం కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అంటే నేత్రాశను జయించిన వాడుగా కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ. ధనాన్ని లెక్క పెట్టలేదు, నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. నిందలు పొందాలంటే ఎవరు ఇష్టపడరు అసలుకి. అనవసరంగా నేనెందుకో మాట తినాలి అనుకునే దినాలు ఈ రోజులలో. అయితే మోషే మాత్రం ధనం అక్కర్లేదు. ఈ రోజుల్లో ధనాన్ని చూపెడితే పరుగులెడతారు, ఎవరైనా వదిలిపెట్టరు. ఎంత భక్తులైనా డబ్బు జీవించటానికి అవసరం కదా అని డబ్బు వెంట పడుతున్న దినాలైతే మోషే డబ్బును ఒక లెక్క పెట్టలేదు. దేవుని ప్రజలతో నింద పొందటమే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. అల్పకాలం పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడంట. అటు పాప భోగం అనుభవించటం అంటే శరీరాశను కూడా లెక్క పెట్టలేదు. అనుభవించాలి, అవి తినాలి, ఇవి తినాలి, ఇవి చూడాలి, అవి చూడాలి, ఏవేవో కోరికలు శరీరానికి సంబంధించి ఎంత శరీరాన్ని సంతృప్తి పరచుకోవటానికి వెంపర్లాడుతున్న ఈ దినాలలో వాటిని ఏమీ పట్టించుకోలేదు మోషే. ఏమనుకుంటున్నాడంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు.
అంటే శ్రమను కోరుకుంటా ఉన్నాడు. అసలు ఈ లోకంలో ఎవరమైనా సుఖాన్ని కోరుకుంటున్నాం. సుఖాసక్తులంగా ఉంటున్నాం ఈ దినాల్లో. సుఖం వెంబడి పరుగులెత్తుతున్న దినాలలో అలా మనం ఉన్నాం ఈ దినాల్లో. ట్రెండ్ ఏందంటే ధనము, సుఖము, సౌఖ్యము ఇవి కోరుకుంటున్న సమయాల్లో మోషే అల్పకాలం పాపభోగం అనుభవించటం కంటే ఇదెంత ఎన్ని రోజులు అంటే మానవ జీవితం తృణప్రాయం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేవాళ్ళం. ఈ అల్పకాల పాపభోగాలు మనకెందుకు? మనకు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాడు. అప్పటికి బైబిల్ పూర్తిగా లేదు మోషేకి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి అన్న వచనం ఆయనకు లేదు. మనకుంటేనే శ్రమలు ఎక్కడన్నా వచ్చాయంటే తప్పించుకు తిరుగుతున్నామే కానీ శ్రమ అనుభవించటానికి విశ్వాసులమైన మనం నేటి దినాల్లో ఇష్టపడట్లేదు. ఎవడు అనుభవిస్తాడు? ఎవరికి కావాలి ఆ శ్రమలు? సుఖం ఏదన్నా ఉంటే కోరుకుంటున్నాం కానీ శ్రమలు అనుభవించట్లేదు. ఆ వచనం ఉన్నా కానీ మనం ఆ వచనాన్ని అసలేం పట్టించుకోవట్లేదు. అట్టి మనసు ఆయుధంగా ధరించుకోండి, శ్రమలను కోరుకోండి, శ్రమల్ని మీరు కావాలనుకోండి అంటుంటే మనం శ్రమలు వచ్చాయంటే చాలా కష్టపడుతున్నాం. అసలు దానికి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మోషే అయితే ఏమనుకున్నా అంటే అల్పకాలమే ఈ పాప భోగం, ఎన్ని భోగాలు అనుభవించినా కొద్ది కాలమే. అందుకనే ఆయన 90వ కీర్తన ఆయన రాసిన కీర్తనలో చెప్పాడు, నరుని ఆయువు 70 సంవత్సరాలు, అధికమ బలమున్న ఎడల 80 సంవత్సరాలు, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అని చెప్పాడు. అవునమ్మా, నిజమే. ఆయాసమే దుఃఖమే. మనం అనుభవిస్తుంటే చూస్తుంటే బాగా చక్కగా అర్థం అవుతా ఉంది మనకి. ఏమి అనుభవిద్దాము, ఏమి భోగాలు అల్పకాలమే అని తెలుసుకున్న మోషే దేవుని ప్రజలతో శ్రమ మేలని ఆలోచించుకున్నాడు. మూడవదిగా చూస్తే ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదంట, ఇష్టపడలేదంట. అసలు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవటం ఎంతో గొప్ప విషయం నన్ను అడిగితే. ఈ రోజులలో గొప్పతనాలకు పోయే దినాలలో ఆ బిరుదు వచ్చిందంటే ఇంతే చాలు అనుకుంటాం. కారణం ఏంటంటే ఆ దినాలలో ఐగుప్తు సామ్రాజ్యము ద గ్రేటెస్ట్ సామ్రాజ్యం. కానీ దాన్ని అసలు లెక్క పెట్టలేదు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకోవటానికి ఒప్పుకోలేదంట. ఆయన ఒప్పుకోలేదంటే జీవపు డంబాన్ని ఆయన ఒప్పుకోలేదు. నాకు అసలు అలాంటి డంబాలు అక్కర్లేదు. నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం, క్రీస్తు విషయం నింద పొందటం, ఇవే గొప్ప భాగ్యాలుగా ఎంచుకున్నాడు. ప్రతిఫలంగా కలుగబో బహుమానం అందు దృష్టించాడు. దేవుడిచ్చే బహుమానం కావాలి కానీ ఇక్కడ సింహాసనం నాకు అక్కర్లేదు అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఎంత పిచ్చితనం అనుకుంటారో ఈ రోజులలో, ఇది వెర్రితనం అనుకుంటారు. ఈ రోజులలో సింహాసనాల కోసం, గొప్పతనాల కోసం ఫలానా అని గొప్పతనాలుగా చెప్పుకోవటం అంటే భలే ఇష్టపడతాం. తక్కువగా ఉండటానికి ఎవరు ఇష్టపడం. అలాంటి పరిస్థితులలో మోషే ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఇది గొప్ప నిర్ణయం. ఎలాంటిది నిర్ణయం ఏమనాలంటే ఆత్మానుసారమైన నిర్ణయం తీసుకున్నాడు మోషే. శరీరానుసారమైన విషయాలని తృణప్రాయంగా ఎంచాడు. అసలు అవి ఇష్టపడలేదు. ధనాన్ని ఇష్టపడలేదు. అల్పకాల భోగాలు అక్కర్లేదు అనుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అంటే సింహాసనాన్ని కూడా త్రోసిపుచ్చిన వాడుగా ఉన్నాడు. అసలు లెక్క పెట్టలేదు. సింహాసనం అంటే ఎంత గొప్ప విషయం, ఒక రాజరికం అంటే ఎంత గొప్ప విషయం. అవన్నీ నాకు అక్కర్లేదు. దేవుని ప్రజలతో శ్రమ, నింద, దేవుడిచ్చే బహుమానం పైన దృష్టి ఉంచాడు. మోషే ఒక ఆత్మానుసారుడైన మనుషుడుగా ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో ఒక చిన్న ప్రశ్న వేసుకుందాం. మనందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ప్రభుని నమ్ముకున్న వాళ్ళం. దేవునికి స్తోత్రాలు, నమ్ముకోగలిగాము. అయితే ఆత్మానుసారంగా ఉంటున్నామా, శరీరానుసారంగా ఉంటున్నామా మన విశ్వాస జీవితంలో? ఇప్పుడు మోషే విశ్వాసమును బట్టి వీటన్నింటినీ త్రోసిపుచ్చాడు. ఏం కోరుకున్నాడంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు అనుకున్నాడు.
దేవుడిచ్చే బహుమానం పొందటం గొప్ప విషయం అనుకొని ఆ మూడిటిని కోరుకున్న మోషేగా మనం చూస్తున్నాం. అవి కోరుకున్నాడు కాబట్టి ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తిగా మనం మోషేని చెప్పుకున్నాం. అయితే నమ్ముకున్న మనము, దేవుణ్ణి ఎరిగిన మనము దేవుని స్తోత్రాలు ఎరగగలిగాము. అది గొప్ప భాగ్యం. దేవుడిచ్చిన ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా విమోచించిన నిన్ను పోలిన వారెవరని మనం ద్వితీయోపదేశకాండం 33లో చూస్తాం. అవునమ్మా, మన భాగ్యం ఎంతో గొప్పది. దేవుడిచ్చిన రక్షణ భాగ్యాన్ని పొందుకోగలిగాం. మన దేశస్తులు, మన బంధువులు అనేకులు ఇంకా నమ్ముకోలేకపోయారు. అయితే నమ్ముకున్నాం, బాగానే ఉంది. కానీ మన విశ్వాస జీవితంలో మనం ఎలా ఉంటున్నాం? శరీరానుసారులుగా ఉంటున్నామా, ఆత్మానుసారులుగా ఉంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. అందరం విశ్వాసులమే, దేవుని స్తోత్రాలు, విశ్వాసులమే అంటున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రసంగాలు కూడా చేస్తున్నాం, చాలా గొప్ప విషయమే. కానీ ఏ విశ్వాసిగా నువ్వు సంఘంలో ఉంటున్నావు? సంఘంలో ఆత్మానుసారాలుగా ఉంటున్నావా, శరీరానుసారాలుగా ఉంటున్నావా? వచ్చిన ప్రశ్న మనకు మనం వేసుకుందామమ్మా. శరీరానుసారులుగా ఉండటం వలన వచ్చే లాభం, నష్టం ఏంటి? ఆత్మానుసారులుగా ఉండటం వలన వచ్చే లాభం ఏంటి అని మనం గమనించి చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే 8:5లో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరదు. అట్టమ్మా, నువ్వు శరీరానుసారమైన విశ్వాసిగా ఉండటం వలన కలిగే నష్టం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి సంతోషపరచలేవు. ఆ తర్వాత శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. ఇంకా రక్షించబడి ప్రయోజనం ఏముంది? అది దేవునికి విరోధమై ఉన్నది. కాబట్టమ్మా, నమ్ముకున్న మనం అందరం ఏ విశ్వాసులంగా ఉండాలంటే ఆత్మానుసారమైన విశ్వాసులంగా ఉండాలి. ఎందువల్లంటే ఆత్మానుసారులు అయితే దేవుని సంతోషపరచగలరు. అది దేవునికి ఇష్టమైన మార్గం, దేవునికి విరోధం కాదు. శరీరానుసారమైన మనస్సు అయితే దేవునికి విరోధమై ఉంది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. నేను ప్రభువుని సంతోషపరచాలి అంటే నేను ఆత్మానుసారులమైన విశ్వాసులంగా ఉండాలి. కాబట్టి సాయంకాల సమయంలో ఒక చిన్న ప్రశ్న మన జీవితాలకు మనమే వేసుకుందాం. శరీర విషయాల మీద మనం మనస్సు కలిగి ఉన్నామా, ఆత్మ విషయాల మీద మనస్సు కలిగి ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకొని మనం శరీరానుసారంగా ఉన్నట్టయితే దేవునికి మనల్ని బట్టి సంతోషమే ఉండదు, దుఃఖపడతాడు దేవుడు. ఎందుకు ఈ బిడ్డను రక్షించుకున్నానా, నా ప్రాణం ధారపోసి, రక్తాన్ని ధారపోసి ఎందుకు ఈ బిడ్డను కొన్నానా? శరీరానుసారంగానే ఉంటుంది. అసలు శరీరానుసారమైన మనస్సు అంటే ఏందో 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగ చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగ చేయి దేవునిలోనే కానీ నాటువానిలోనైనా నీళ్లు పోయేవానిలోనైనా ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. కాబట్టి అమ్మ, ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో అసూయలు, కలహాలు ఉంటే మనం శరీర సంబంధమైన మనుషులంగా ఉంటాం, శరీర సంబంధమైన విశ్వాసులుగా ఉంటాం, మనుష్య రీతిగా నడుచుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అమ్మా, మనం ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడే పాటలు విన్నాం కదా, సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఒకరి ఎడల ఒకరు అనురాగము గలవారై ఉండమంటాడు రోమా 12లో. మనం చూస్తే ఒక్క ప్రేమ కాదు, అనురాగం అంటే ఇంకా హైయెస్ట్ అన్నమాట. ప్రేమలో ఒకరి ఎడల ఒకరు అనురాగం కలిగిన వారిగా మనం సంఘంలో ఉండాలి. ఆ తర్వాత అసూయలు, కలహాలు సంఘంలో
ఉండకూడదు. అలా ఉంటే మనం శరీర సంబంధులంగానే ఉంటాం. శరీర సంబంధులం ఏం చేయలేమమ్మా, దేవుని సంతోషపరచలేం. శరీర సంబంధాల ద్వారా నష్టమే అన్నమాట సంఘానికి. కాబట్టమ్మా, ఎలాంటి విశ్వాసులంగా ఉన్నామో ఓసారి పరిశీలన చేసుకుందాం. ఆత్మానుసారులమైన విశ్వాసులంగా ఉందాం. ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకుందాం. ఇక్కడ మోషే ఆత్మానుసారమైన చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. సింహాసనం వద్దన్నాడు, ఐశ్వర్యం ధనం వద్దనుకున్నాడు, గొప్పతనాలు పేరు ప్రతిష్టలు వద్దనుకున్నాడు. ఆ దేవుని ప్రజలతో శ్రమ, క్రీస్తు విషయం నింద అనుభవించడానికి ఇష్టపడి అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వాడుగా ఉన్నాడు. సింహాసనాన్ని వదిలేసిన వాడుగా ఉన్నాడు. ఎవరన్నా వదులుతారా? నన్ను అడిగితే వాడు ఎంత పిచ్చోడు, వెర్రోడు, సింహాసనం వద్దంట అని అనుకొని ఉంటారు ఆ దినాన్ని. కానీ మోషే దేవుని కోసం బయటకు వచ్చేసిన వాడుగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డాడో 40 సంవత్సరాలు, ఎన్ని విమర్శలు అనుభవించాడు, ఎన్ని మాటలు తిన్నాడు. అసలు నిన్ను ఎవడు తీసుకురమ్మన్నారు మోషే మమ్మల్ని బయటకు? నువ్వు ఇట తీసుకొచ్చి మాకు అన్నం లేకుండా చేస్తున్నావు, ఇవి లేకుండా వసతులు లేకుండా చేసి అందరు 20 లక్షల మంది సనిగారు, గొణిగారు. కానీ అదే గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. కారణం ఏంటంటే తాను ఆత్మానుసారమైన చక్కటి నిర్ణయాలు తీసుకున్నాడు. అమ్మ, ఈ సాయంకాల సమయంలో ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకున్న కొందరు వ్యక్తుల్ని, శరీరానుసారమైన నిర్ణయాలు తీసుకున్న కొందరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. కాబట్టి ఇక్కడ మోషే ఆత్మానుసారమైన నిర్ణయం తీసుకున్నవాడుగా, దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. అసలు ఒక గొప్ప నాయకుడిని చేయటానికి దేవుడు ఇష్టపడుతుంటే, నాకు వద్దు ప్రభా, నాకు నోటి మాంద్యం ఉంది, వాక్చాతుర్యం లేదు, నేను ఫరో దగ్గరికి వెళ్ళను అని చెప్పాడు. మనమే కానైతే ఆ పదవులు ఇస్తుంటే, ఈ రోజులు పదవుల కోసం సంఘాలలో ఎన్నెన్నో గందరగోళాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు పెద్దలే అంటున్నాం. ఉన్నోళ్ళందరూ సంఘ పెద్దలే అయిపోతే సభ్యులు లేకుండా అయిపోతున్నారు సంఘం. ఆ టైపులో మనం ఈ దినాలలో కొట్టుకులాడుతుంటే, ఒక గొప్ప నాయకుడిగా చేసి నువ్వు నాయకుడిగా ఉండు, ఫరో దగ్గరికి వెళ్ళిరా అంటే సాకులు చెప్తా ఉన్నాడు. నేను పోను ప్రభా, ఇంకెవరు కావాలంటే నన్నా పంపించుకో అంటున్నాడు. దేవుడు ఒక గొప్ప ఆధిక్యతనిచ్చి నువ్వు పోయి ఫరో దగ్గరికి వెళ్ళి నా తరఫున మాట్లాడుకో అంటే నేను వెళ్ళనని చెప్పాడు. ఎంతో కష్టం మీద వెళ్ళాడు. నాకు నోటి మాంద్యం అన్నాడు. సకల విద్య ప్రావీణ్యత కలిగిన ఆయన నోటి మాంద్యం అని చెబుతున్నాడు. సకల విద్య ప్రావీణ్యతే కాదు, చక్కగా కార్యాలు నెరవేర్చగలిగిన వాడు. మనం దీంట్లో చూస్తే కనబడుతుందమ్మా, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆయన 21వ వచనం. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని తన కుమారునిగా పెంచుకొని. 22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాట యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. కాబట్టి మాట యందు ప్రవీణుడే, కార్యాలయందు ప్రవీణుడే. ఎంత గొప్పవాడు. అయితే ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు, నాకు మాట్లాడడం చేత కాదు, నోటి మాంద్యం గలవాడిని అంటున్నాడు. మాట యందు కార్యములందు ప్రవీణుడై ఉన్న ఈ మోషే ప్రభు దగ్గరకు వచ్చే లోపల తన్ను తాను ఎంతగా తగ్గించుకుంటున్నా అంటే, కావాలంటే నీకు ఇష్టమైన వాళ్ళని ఇంకొకరిని పంపుకో ప్రభు, నాకు ఆ పని వద్దన్నాడు. నాకు నోటి మాంద్యం ఉంది. ఆ తర్వాత నాకు మాట నత్తివాడిని అన్నట్టు చెప్పుకున్న 4వ అధ్యాయం నిర్గమకాండం 10వ వచనం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పాడు. కాబట్టి మాటలందు కార్యాలయందు నేర్పరి ప్రవీణుడైనటువంటి మోషే తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నాడో, ప్రభు దగ్గర ఎంతగా స్వల్పమైన వాడిని అని చెప్పుకుంటున్నాడు. నాకు అసలు నీతో మాట్లాడుతున్న దగ్గర నుంచి అని చెప్పాడు, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యం గలవాడు. కాబట్టి దేవుడు మాట్లాడిన దగ్గర నుంచి నోటి మాంద్యం గలవాడిని అని ఒప్పుకున్నాడు. ఇంత గొప్ప పదవి వచ్చింది, ఇంతే చాలని దాని వెంట పడలేదు. కానీ ప్రభు బలవంతాన నేను నీకు నోటికి నోరుగా
మీ అన్నను అహరోన్ను పంపిస్తాను అని చెప్పి అహరోన్ను ఆయనకి నోటిగా పంపించినట్టుగా మనం మాట్లాడటంలో అంతా అహరోనే చూసుకుంటాడు, నువ్వు వెళ్ళు అని మోషే అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. తనకెంత గొప్ప పదవి ఇస్తానంటే వద్దన్నాడు. గొప్ప గొప్ప పదవులన్నీ కాలరాచిది అక్కర్లేదని వాటన్నిటిని తృణప్రాయంగా ఎంచి దేవుని ప్రజలతో శ్రమ పడటానికి ఇష్టపడినటువంటి ఆత్మానుసారుడైన మోషే యొక్క తీర్మానం మోషేని ఎంత గొప్ప నాయకుడిని చేసిందో, ఎంత గొప్ప నాయకుడయ్యాడు. నిర్గమకాండం 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదీగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను. ఈ ఆత్మానుసారుడైన మోషేని తాను తీసుకున్న ఆత్మానుసారమైన నిర్ణయాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు? మిక్కిలి గొప్పవాణిగా చేశాడు. అవును, అవునమ్మా. మనం వెంటపడితే, మనం వెంపర్లాడితే గొప్పతనాలు పెద్దరికాలు రావు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించాలి. ఈ దినాలలో ఎందుకు ఆ చిన్న లాజిక్ తెలియక సంఘాలలో మనం కలహాలు గొడవలు పెట్టుకుంటూ ఉన్నాం. దేవుడు చెయ్యాలి మనల్ని గొప్ప వాళ్ళగా. ఈ మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయి. దానికి కారణం ఏంటి? ఆయన అంత గొప్పవాడు అవటానికి కారణం ఏంటంటే చక్కని ఆత్మానుసారమైన నిర్ణయం తీసుకున్నాడు. ధనాన్ని లెక్క పెట్టలేదు, సింహాసనాన్ని లెక్క పెట్టలేదు, భోగాలు అనుభవించాలని కోరుకోలేదు. కనుకనే దేవుని ఆయన్ని ఎంత చేశాడంటే ఫరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాణ్ణిగా చేశాడు. అవునమ్మా, మన నిర్ణయాలే మనల్ని ఆత్మీయంగా గొప్ప స్థానానికి తీసుకెళ్తాయి. కాబట్టి ఆత్మానుసారమైన నిర్ణయాలు మనం చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉన్నాం. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశంతో నిర్ణయాలు చేయకూడదు. ప్రార్థన చేసుకొని నిర్ణయాలు తీసుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రభు దగ్గర మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే దేవుడు హెచ్చిస్తాడు. ఎంత తగ్గించుకున్నాడంటే మాట నేర్పరి కార్యాలయందు ప్రవీణుడైనటువంటి మోషే ప్రభు దగ్గరకు వస్తే, నాకేం చేత కాదయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నాకు వద్దయ్యా, వేరే వాళ్ళని పంపయ్యా అని చెప్పాడు. అవును, ఎంతగా తగ్గించుకున్నాడు. ప్రవీణుడు, నాకేం చేత కాదు అన్నాడు, నోటి మాంద్యం గలవాడిని. అందుకనే దేవుడు ఎంతగానో హెచ్చించాడు, మిక్కిలి గొప్పవాడిగా చేశాడు మోషేని దేవుడు. మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవటం నేర్చుకుందాం. మన ప్రభువే దానికి గొప్ప ఎగ్జాంపుల్ కదా. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు, నా యొద్దకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి. ఈ దీనత్వాన్ని నేర్చుకోవాలంటే మన ప్రభువే మంచి పాఠశాల. ప్రభు పాదాల యొద్ద మనం నేర్చుకోవాలి. లేకపోతే మనకు ఎక్కడో చోట నేనింత గొప్ప, నేనింత అందగత్తె, నేనింత ఇది, నాదింత గొప్ప అంటూ ఎక్కడో చోట ఉంటుంది మనకి. ప్రభు పాదాల యొద్దకు వచ్చి ఆయన కాడి మన మీద ఎత్తుకుంటేనే ఆ దీన మనస్సు అనేది నీకు నాకు కలుగుతుంది. మోషే అలా దీన మనస్సు కలిగి చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. ఆత్మానుసారమైన నిర్ణయం తీసుకున్నాడు, మిక్కిలి గొప్పవాడయ్యాడు. రెండో వ్యక్తి అలాంటి నిర్ణయం తీసుకున్నవాడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే పరిచారకుడైన యెహోషువ. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం చివరి అధ్యాయం. మనందరి ఇళ్లలో ఉండే వచనం, పాపులర్ వర్స్ ఇది. 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఇక్కడ ఈయన కూడా మోషే తర్వాత గొప్ప నాయకుడు. దేవుడు చాలా గొప్ప చేశాడు. ఈయన కూడా మోషేని ఎలా గొప్ప చేశాడో అలా యెహోషువను కూడా దేవుడు గొప్ప చేసినట్టుగా మనం యెహోషువ గ్రంథంలో చూడగలం. ఆయన మోషే ఉన్నంతసేపు గుడారంలోనే ఉన్నాడు. మోషేకి పరిచర్య చేసిన గొప్ప నాయకుడు. మోషే ఉన్నంతసేపు ఆయన ఎన్నడూ బయటికి రాలేదు.
ఆయన ఎక్కడున్నాడంటే గుడారంలో నివసించిన వాడుగానే ఉన్నాడు. మోషే చనిపోయాక దేవుడు బలపరిచి యెహోషువని ఒక గొప్ప నాయకుడిని చేశాడు కానీ అప్పటి వరకు యెహోషువ దాగి ఉన్నట్టుగానే మనం చూస్తాం. 4 యెహోషువ గ్రంథం 4 అధ్యాయం 14 వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నిటినూ అతని గౌరవపరచిరి. అటు యెహోషువను గొప్ప చేసింది ఎవరమ్మా? యెహోవా. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశాను. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ మోషేని ఎలా గౌరవించారో అలా యెహోషువ బ్రతికిన దినములన్నిటను అతన్ని గౌరవించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అవునమ్మా, యెహోషువను దేవుడు గొప్ప చేశాడు, మోషేని గొప్ప చేశాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే వాళ్ళు తీసుకున్న ఆత్మీయమైన నిర్ణయాలే కారణం, ఇంకేం కాదు. ఆత్మానుసారులుగా ఉన్నారు వాళ్ళు, ఆత్మీయమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక్కడ ఇశ్రాయేలీలు ఒక్కొక్క జనాంగం అన్య జనాంగంతో కలిసినప్పుడు ఆ అన్య జనాంగాల యొక్క దేవతల్ని అనుసరిస్తూ వచ్చారు, పూజ చేస్తూ వచ్చారు. అమోరీయులతో చేరినప్పుడు అమోరీయుల దేవతల్ని, మోయాబీయులతో చేరినప్పుడు మోయాబీయుల దేవతల్ని, అట్లా ఏ జాతితో కలుస్తూ ఉంటే వాళ్ళ ప్రయాణంలో ఆ దేవతలను అనుసరించటం మొదలుపెట్టారు. యెహోషువ చూసి చాలా విసిగిపోయాడు వాళ్ళ విషయమై. వీళ్ళు ఎక్కడికి పోతే ఆ జనాంగం కలిసిపోతున్నారు, వాళ్ళ దేవతలను వాళ్ళ దేవుళ్ళను పూజలు చేస్తున్నారు. కాబట్టి ఆయన లాస్ట్కి అందరిని షెకెములో సమకూర్చి అక్కడ ఒక మంచి పెద్ద స్పీచ్ ఇస్తాడు. అదంతా చదువుకోండి మీరు, 24 అధ్యాయం మొదటి నుంచి. వాళ్ళని ఎలా దేవుడు నడిపిస్తూ వచ్చాడు ఆ విషయాలన్నీ చెప్తూ, ఎలా దేవుడు వీళ్ళకి సహాయం చేశాడు ఆ సహాయాలన్నీ జ్ఞాపకం చేస్తూ లాస్ట్కి ఆయన ఏమన్నా అంటే, మీరు ఇలా విగ్రహారాధనలు చేస్తూ ఇలా అన్య దేవతలను అనుసరిస్తూ ఉన్నారు, ఇంకా నాకైతే తెలీదు, యెర్దాను అద్దరి దేవతలను పూజ చేసుకుంటారు, ఎవరిని చేసుకున్నా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము అని వాళ్ళకి ఆ స్పీచ్లో చివరగా చెప్పాడు. మీ దృష్టికి యెహోవాను సేవించటం కీడని తోస్తే మీరు ఎవరినైనా సేవించుకోండి, నది అద్దరిన మీరు మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరు, ఎవరిని చేసుకుంటారు నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారందరం యెహోవానే సేవిస్తాము అని ఆయన నిర్ణయాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలిపాడు. తెలిపితే అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని పశ్చాత్తాపడి 24వ వచనం, 24 యెహోషువ 24:24 అందుకు జనులు మన దేవుడైన యెహోవానే సేవించెదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. వాళ్ళ గొప్ప లీడరు, మీరేమో ఇట్లా చేస్తున్నారు, అద్దరిన ఉన్న పితరులది మీరు సేవించిన దేవుళ్ళని సేవిస్తున్నారు, అమోరీయుల దేశంలో నివసించిన దేవతలను సేవిస్తున్నారు, మోయాబు వాళ్ళని సేవిస్తున్నారు, కాబట్టి మీరెవరినన్నా సేవించుకోండి, నాకు అనవసరం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవించదము అని ఆయన గట్టి తీర్మానము వాళ్ళకి చెప్పగానే అప్పుడు వాళ్ళు కూడా ఏమయ్యారు, పశ్చాత్తాపడి ఆ వచనాలన్నీ చదువుకుంటే తెలుస్తుందమ్మా. పశ్చాత్తాపడి జనులందరూ యెహోషువతో ఏం చెప్పారంటే, మేము కూడా మన దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటే వింటాము అని యెహోషువ ముందు వాళ్ళు చేస్తారు. దాన్ని ప్రమాణం కూడా చేస్తారు. నెక్స్ట్ అలా ప్రమాణం చేసి యెహోషువ బతుకున్నంత కాలం దేవుణ్ణి సేవించిన వాళ్ళుగా ఉన్నారు. తర్వాత న్యాయాధిపతులు వచ్చాక ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తించారు తర్వాత విషయం. కానీ ఒక గొప్ప నాయకుడైన యెహోషువ ప్రజలకి నేను మీరేమన్నా సేవించుకోండి, నేను నా ఇంటి వారిను యెహోవానే సేవించదమని ఒక ఆత్మీయమైన తీర్మానాన్ని ప్రజలకి చెప్పాడు. గొప్ప నాయకుడు ఆయన, స్వాస్థ్యాన్ని పంచిపెట్టిన నాయకుడు. మోషేతో పాటు అరణ్య ప్రయాణంలో ఉన్న నాయకుడే,
కానీ మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు అప్పటి వరకు. తర్వాత దేవుడే ఆ గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. స్వాస్థ్యాన్ని పంచిపెట్టే ఆధిక్యత. మోషే అయితే కోల్పోయాడు గాని, ఒక కాని మాట పలకటం వలన, ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అనటం వలన, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేకపోయారు కాబట్టి, నువ్వు అహరోను వాగ్దాన దేశంలో ప్రవేశించరని ప్రభువు చెప్పటం మూలాన, ఆ బాధ్యత, గొప్ప ఆధిక్యత ఎవరికొచ్చిందంటే యెహోషువకొచ్చింది. దీనికి కారణం ఏంటంటే, యెహోషువ ఆత్మానుసారుడైనటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. మోషే తర్వాత గొప్ప నాయకుడిగా యెహోవా అది హెచ్చించినాడు, గొప్పవాడిగా చేశాడు. మోషేని చేశాడు, అదే సమయంలో యెహోషువను కూడా గొప్పవాడిగా చేశాడు. అవునమ్మా. దేవుడు ఇష్టపడిన నాయకులు మోషే, యెహోషువలు. కాబట్టే యెహోషువ ఒక గొప్ప నాయకుడిగా ప్రజలకు ఏమని చెప్పంటే, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. మీరెవరినైనా సేవించుకోండి, నాకు తెలియదు, నాకు అక్కర్లేదు. మీకెంత చెప్తున్నా మీరు అన్యుల దేవతలను మీరు అనుసరిస్తా ఉన్నారని ఎంతో గట్టిగా చెప్పటం వలన వారు పశ్చాత్తాపడి ఏమన్నారు, మన దేవుడైన యెహోవానే సేవిస్తాం, మేము కూడా ఆయన మాటే వింటామని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అవునమ్మా. మన నాయకులు బాగుంటే ప్రజలు కూడా బాగుంటారు కదా. యథా రాజా తథా ప్రజ, ఒక సామెత ఉంది. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు, రాజు బాగాలేకపోతే ప్రజలు కూడా పనికి మాలిన వాళ్ళుగా ఉంటారు. ఇక్కడ గొప్ప నాయకుల్ని దేవుడు వాళ్ళకి అనుగ్రహించాడు. మోషేని, యెహోషువలని, అహరోన్ని. కాబట్టి నాయకులుగా మోడల్గా ఉన్నారు వాళ్ళు. మంచి నిర్ణయాలు తీసుకున్న వారుగా మనం వారిని చూస్తా ఉన్నాం. ఇంకో సామాన్యులు కూడా మంచి నిర్ణయాలు తీసుకున్నారు. మన జీవితాల యొక్క గమ్యం దేనిపైన ఆధారపడి ఉంటుందంటే, మనం తీసుకున్న నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం నిర్ణయాలు, ఆత్మానుసారమైన నిర్ణయాలు మనం తీసుకోవలసిన వారిగా ఉంటున్నాం. యెహోషువ గ్రంథంలోనే 2వ అధ్యాయంలో మనకు తెలుసు, రాహాబు అను వేశ్య. ఆమె వేగుల వారిని చేర్చుకుంది. రాజు పంపిన మనుషులు వచ్చి, నీ ఇంటికి 2 వ్యక్తులు వచ్చారంట, వాళ్ళని మాకు అప్పచెప్పు అని చెప్తే, వాస్తవానికి తను అప్పచెప్పేయాల. కానీ రాహాబు అప్పటికే యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంది. 2వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మీరు చేసిన పనులకి మా గుండెలు కరిగిపోయాయి అని చెప్పింది. తర్వాత 11వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరు ఓగుకు, ఆ తర్వాత సీహోను రాజుకు ఓగుకి, అమోరీల 2 రాజులకు చేసిన విషయం మేము విన్నాము. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే అని ఆమె విశ్వసించిన స్త్రీగా ఉంది. కాబట్టి ఆ రాజు పంపించిన మనుషులు వస్తే లెక్క ప్రకారం అయితే వాళ్ళిద్దరిని అప్పగించేయాల. కానీ వాళ్ళిద్దరిని ఒక పని చేయాలనుకుంది ఆమె. 6వ వచనంలో మనం చూస్తే అమ్మా, 2వ అధ్యాయం 6వ వచనంలో, తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని దాచిపెట్టెను. ఆమె ఒక రాజు పంపిన మనుషులకి, నాకు వాళ్ళు వచ్చారే కానీ ఎటెళ్ళారో నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళని దాచిపెట్టిన స్త్రీగా ఉంది. దాచిపెట్టాలని నిర్ణయం చేసుకుంది. వాళ్ళని రాజు పంపించిన మనుషులకు అప్పచెప్పకూడదు, వాళ్ళని నేను ఎలాగైనా దాచిపెట్టాలి. కారణం ఏంటంటే, ఇశ్రాయేలు దేవుడే పైన ఆకాశం అందు క్రింద భూమి అందు దేవుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచింది. శత్రువులకి యెహోవా దేవుడు చేస్తున్న కార్యాలు విని ఆమె గుండె కరిగిపోయింది. దేవుని యందు విశ్వాసం ఉంచిన రాహాబుగా ఉంది. ఆమె విశ్వాసం వలన అవిధేయులతో పాటు నశించకపోయింది. అంటే విధేయురాలైంది దేవునికి. రాహాబు వేశ్య గాని విధేయురాలైంది. ఈ విషయాలు వినగానే ఆమె గుండె కరిగిపోయింది. మా గుండెలు కరిగాయి అన్నది మిగతా వాళ్ళవి కరిగాయో కరగలేదో కానీ, వేశ్య అయిన రాహాబు గుండె కరిగింది. దేవుని యందు విశ్వాసం ఉంచింది. కాబట్టి దేవుని ప్రజలుగా ఉన్న ఇద్దరిని రాజు పంపిన మనుషులకు అప్పగించలేదు, అప్పగించకూడదని నిర్ణయం తీసుకుంది. వీళ్ళని నేను ఎలాగైనా దాచిపెట్టాలనుకుంది.
మిద్దెపైకి తీసుకెళ్ళింది. జనప కట్టెలో వారిని దాచిపెట్టింది. దాచిపెట్టి వచ్చిన మనుషులతో ఏమని చెప్పింది, ఇద్దరు మనుషులు వచ్చిన మాట నిజమే గానీ, వాళ్ళు ఇటు వెళ్ళిపోయారు గవిని వేయకముందే. మీరెళ్ళి తరుముకున్నారంటే పట్టుకుంటారని చెప్పి, ఓ టైప్‌లో వాళ్ళని మిస్‌లీడ్ చేసి పంపించేసింది. దేవుని ప్రజల్ని దాచిపెట్టాలి అని నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం వల్ల ఆమెకి ఎంత మేలు కలిగిందంటే, వాళ్ళు చెప్పినట్టు ఆ కిటికీలో నుంచి వాళ్ళని దించి పంపించేసింది. వాళ్ళు చెప్పినట్టు ఆ కిటికీకి ఎర్ర దారం కట్టింది. ఆ ఎర్ర దారం ద్వారా యెరికో ప్రజలందరూ నాశనమైన ఆమె, ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఆమెకు సంబంధించిన అందరిని ఆ ఇంట్లో చేర్చుకుంది. అందరూ రక్షించబడ్డారు. నేటి వరకు ఆమె ఇశ్రాయేలీయుల మధ్య జీవిస్తుంది అని వ్రాయబడింది 6వ అధ్యాయం. కాబట్టమ్మా, ఆమె తీసుకున్న నిర్ణయం ద్వారా ఆమె ఇంటి వారందరూ రక్షించబడ్డారు. వాళ్ళని రాజు పంపిన మనుష్యులకి వేగుల వారిని అప్పచెప్పకూడదు అని నిర్ణయించుకుంది. వారిని దాచిపెట్టాలని నిర్ణయం చేసుకుంది. ఈ విషయమే కాకుండా ఇంకా శ్రేష్టమైన సంగతి ఏంటంటే, వేశ్య అయినటువంటి ఆ రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆమెకి అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం పొందింది. తన ఇంటి వారందరూ యెరికో పట్టణంతో పాటు నశించిపోకుండా రక్షించబడటమే కాదు గాని, రాహాబు అనే ఆ స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడినట్టుగా చూస్తున్నాం. ఎంత శ్రేష్టమైన గొప్ప ఆధిక్యతను ఆ స్త్రీ పొందిందో, ఆమె తీసుకున్న నిర్ణయం వల్ల ఆ ఇద్దరు మనుషుల్ని వాళ్ళకి అప్పచెప్పుంటే ఇంత శ్రేష్టమైన ఆధిక్యతలన్నీ పోగొట్టుకొని ఉండేది. కానీ మీ దేవుడు పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడు. ఆ యెహోవా దేవుడు చేసిన కార్యాలు మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచిన రాహాబుగా మనం చూస్తా ఉన్నాము. తన నిర్ణయం ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో తన పేరు చేర్చబడటానికి గొప్ప ఆధిక్యతను పొందుకుంది. తన ఇంటి వారందరినీ రక్షించుకున్న స్త్రీగా చూస్తుంది. తర్వాత చక్కటి నిర్ణయం తీసుకున్నాడు మన అందరం ఎరిగినట్టుగా రూతు అమ్మ. తర్వాత 1:16లో రూతు వాళ్ళ అత్తతో చెప్పిన మాట, ఓర్ప అయితే ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతే రూతు మాత్రం అలా వెళ్ళింది కాదు. మనందరం ఆ తీర్మానం ఎరుగుదుము, ఆ నిర్ణయం ఎరుగుదుము. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను. మరణం తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయనుగాక అని అనేను. అత్తతో చెప్పిన తను తీసుకున్న నిర్ణయము, తీర్మానము. అవునమ్మా. మనం రూతు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే చివరి లైన్లో, కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. నయోమి ఎంతటి స్థితికి వచ్చిందంటే మోయాబుకెళ్ళి లేనిదైపోయింది, ఏమి లేనిదైపోయింది. భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, లేని స్త్రీగా ఉంది. ఆ లేని స్త్రీ ఒక్క కార్యం చేయగలిగింది. క్రీస్తును కలిగిన స్త్రీగా తను అక్కడ ఉన్న 10 ఏళ్ళు అయితేనేమి, ఎన్ని సంవత్సరాలుందో క్రీస్తును చూపెట్టింది. ఏమీ లేదు కానీ తన దగ్గర తన జీవితంలో క్రీస్తుని చూపెట్టగలిగింది. తన జీవితంలో దేవుణ్ణి చూపెట్టగలిగింది. అందుకనే ఆ అమ్మ రూత్ ఏమనిందంటే, నీ దేవుడే నా దేవుడు అని చెప్పింది. నీ జనమే నా జనము అని చెప్పింది. అంటే అమ్మ దేవుణ్ణి చూపెట్టగలిగిన నయోమిగా ఉంది. ఏమి లేనిది అయిపోయింది కానీ దేవుణ్ణి పోగొట్టుకోలేదు నయోమి. దేవుణ్ణి కలిగిన నయోమిగా ఉంది. అక్కడ ఇంకా ఆమెకు సువార్త చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అత్త జీవితమే తనకు గొప్ప సువార్త. ఆ అత్త జీవితం ద్వారా యెహోవా దేవుడిని ఆమె చూపెట్టగలిగింది. ఆయన ప్రేమను చూపెట్టగలిగింది. ఆయన సత్యాన్ని, మార్గాన్ని అన్నీ చూపెట్టగలిగింది. మనం ఈ దినాన చూపెట్టలేని స్థితిలో ఉన్నాం. అన్నీ కలిగి ఉన్నాం కానీ దేవుడే లేకుండా పోయాడు. ఆమెకి అన్నీ లేదు కానీ దేవుడినే కలిగి ఉన్న నయోమిగా మనం చూస్తాం. అమ్మ ఎలా ఉన్నాం మనం?
ఈ లోక సంపదలన్నీ కలిగిన వారంగా ఉన్నాం. చూస్తేనే మన దగ్గర అన్నీ కనిపించిపోతున్నాయి. ఒక్క యేసు ప్రభువునే మనం చూపెట్టలేకపోతున్నాం. మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది. క్రీస్తుని ఎరుగుదుమన్నట్టున్నాం గాని మన క్రియల ద్వారా మనం ఎరగమన్నట్టే ఉన్నాం కదా. తీతు 1:17 ఎరగమన్నట్టే ఉన్నాం మన క్రియల ద్వారా దేవుని. ఎలా ఉన్నామమ్మా మన జీవితాలు? ప్రభువుని చూపెట్టగలుగుతున్నాము. మన గొప్పతనాలే చూపెట్టగలుగుతున్నాము. మనం చూడగానే మన గొప్పతనం, మన ఐశ్వర్యం అన్నీ కనబడిపోతున్నాయి. ఒక్క ప్రభువుని మాత్రం చూపెట్టలేకపోతున్నాం. వీటన్నిటి మధ్యలో ప్రభువు ఉండలేకపోతున్నాడు. మన జీవిత డంబాలు, మన గొప్పతనాలు, మన వ్యవహారాల్లో ప్రభు ఎక్కడో మరుగైపోయాడు మన జీవితాల్లో. కానీ నయోమి ఏమీ లేని స్త్రీ భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. లేనిదాయను అని పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు. లేనిదాయన ఆ స్త్రీ దగ్గర దేవుని చూపెట్టి కోడల్ని తీసుకొచ్చి, ఆ కోడలు కూడా ఎంతో శ్రేష్టమైన నిర్ణయం తీసుకుంది. ఆమె డెసిషన్ చాలా మంచి డెసిషన్. ఆ మోయాబు అసలు జనని జన్మభూమిని విడిచిపెట్టాం కదా. మనం అసలు విడిచిపెట్టి ఎక్కడికైనా పోవాలంటే చాలా కష్టం. తల్లిని, తండ్రిని, పుట్టిన స్థలాన్ని విడవడం అంటే చాలా కష్టం. కానీ వాటన్నింటిని వదిలిపెట్టి జీవం గల దేవుడైనటువంటి యెహోవాను అనుసరించాలని వాళ్ళ అత్త చూపెట్టిన దేవుణ్ణి నమ్మిన స్త్రీగా, నీ దేవుడే నా దేవుడు అని సాక్ష్యం ఇవ్వగలిగింది. నీ జనమే నా జనం అని చక్కటి తీర్మానం తీసుకుంది. ఆ తీర్మానం వలన ఆ గొప్ప బోయజుకి, ఆస్తిపరుడైన బోయజుకి, బలవంతుడైన బోయజుకి భార్య కాగలిగింది. అంతేకాకుండా యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది. అత్త కోడలు ఇద్దరి పేర్లు. రాహాబు తనకు అత్తగా ఉంది, అత్త పేరు. కోడలుగా ఉన్న రూతు పేరు మరి అక్కడ చేర్చబడటానికి ఆమె తీసుకున్న చక్కని ఆత్మానుసారమైన నిర్ణయమే. ఓర్ప ముద్దు పెట్టేసింది, అంతటితో తన చాప్టర్ క్లోజ్. ఎక్కడ మరలా ఓర్ప కనిపించదు. 1వ అధ్యాయం 14 ఎలుగెత్తి ఏడ్చింది, అత్తను ముద్దు పెట్టుకుంది. 15వ వచనంతో ఓర్ప అయిపోయింది. కానీ రూతు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది. మోయాబీయురాలైన రూతు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో మనం చూస్తాం. మోయాబీయుడే కానీ అమ్మోనీయుడే కానీ 10 తరాల వరకు ఇశ్రాయేల్ సమాజంలో చేరకూడదు అని రాయబడింది. ఆశ్చర్యరీతిగా తన యొక్క విశ్వాసము, తన యొక్క ఆత్మానుసారమైన నిర్ణయం ద్వారా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడటానికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చారు. అమ్మ నీ నిర్ణయాలు, నా నిర్ణయాలు ఎలా ఉన్నాయి? టైం వస్తుంది కాబట్టి నేను రాంగ్ డెసిషన్స్ కూడా కొన్ని చెప్పాలనుకున్నాను. ఇంకో 2 చెప్పి ముగించేస్తాను. ఎస్తేరు కూడా ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. నేను నశించినా నశిస్తాను, నేను రాజు దగ్గరికి వెళతానని చెప్పింది. మీరు నా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. నేను నశించినా నశిస్తాను అంటే ఎంత చక్కటి తీర్మానం తీసుకుంది. ప్రాణం ఎవరికైనా తీపే. ప్రాణం పోద్దంటే అమ్మమ్మో ఎట్లా అనుకుంటాం. వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు కూడా తెలిసి చచ్చిపోవాలంటే ఇష్టపడరట. అవును, ప్రాణం అందరికీ, ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి. కానీ ఎస్తేర్ రాణిగా ఉంది, పాపం ఏం అనుభవించింది లేదు. ఈ లోపలే ఈ విపత్తు వచ్చి పడింది. వెంటనే ఓరి బాబు నాకెందుకు ఈ గోల, ఎవరు నశిస్తే నశించారు, నాకు అక్కర్లేదు అనేసి వదిలేయాల్సిన ఎస్తేరు, తన భోగ భాగ్యాలతో తను ఇదైపోవాల్సిన ఎస్తేరు ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది. నేను నశించినా నశిస్తాను, రాజు దగ్గరికి వెళతాను, తప్పకుండా నేను ఈ కార్యం చేస్తానని మొర్దెకైకి మాట ఇచ్చింది. తను నశించిపోవటానికి, తను చనిపోవటానికి కూడా ఇష్టపడింది. గొప్ప కార్యం చేసింది. యూదా జాతినంతా రక్షించినట్టుగా చూస్తామని దేవునికి స్తోత్రాలు. మన ఇంటి వారి రక్షణ కోసం మనం ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామా? ఎంతోమంది మన బంధువులు, మన ఇంటి వారు రక్షణ పొందకుండా ఉంటే నిమ్మకి నీరెత్తినట్టు నిద్రపోతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకున్న. ఎస్తేరు కుషు దేశం మొదలుకొని హిందూ దేశం వరకు 127 సంస్థానాల్లో ఉన్నటువంటి యూదులను రక్షించుకోగలిగింది. దానికి కారణం
చక్కటి నిర్ణయం తీసుకుంది. నేను నశిస్తాను. రాజు దగ్గరికి వెళ్ళకూడని సమయంలో కూడా వెళతాను. మీరందరూ నా కోసం ఉపవాస ప్రార్థన చేయండి. నేను నా చెలికెత్తలు కూడా 3 దినములు ఉపవాసం ఉంటామని ఉండి ఆ గొప్ప కార్యం చేసిన ఎస్తేరుగా చూస్తా ఉన్నాం. తర్వాత దానియేలు కూడా తన్ను అపవిత్రపరచుకొనకూడదని ఉద్దేశించాడు, నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఆ యవ్వన కాలంలో చక్కటి ఆహారం తినాలంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది. షుగర్లు వచ్చి ఇన్ని డయాలిసిస్లు అవుతున్నా ఆ ఆహారాన్ని వదులుకోలేక తింటా ఉన్న వాళ్ళని ఎంతో మందిని చూస్తా ఉన్నాం మనం. కానీ యవ్వన దశలో ఉన్న పిల్లలు, చక్కగా తినగలిగిన వయస్సులో ఉన్న బిడ్డలు, దానియేలుకు ఒక ఆలోచన వచ్చింది. రాజుగారి భోజనం అపవిత్రం కదా, దాన్ని మనం తినకూడదు, దేవతార్పణం కదా, అది మనం తినకూడదు అని నిశ్చయించుకున్నాడు. ఆ చిన్న వయసులో అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు లేరు, పెద్దవాళ్ళు లేరు, సంఘం లేదు, ఎవరు చెప్పినోళ్ళు లేరు. ఇప్పుడు ఎన్ని జోతున్నా మన పిల్లల విషయం చూస్తా ఉన్నాం మనం ఈ దినాలలో. వాళ్ళని మనం అదుపులో పెట్టలేకపోతున్నాం. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బిడ్డలు ఉంటున్నారు ఈ దినాలలో. తల్లిదండ్రులు, సంఘ పెద్దలైన, సువార్థికులైన బిడ్డల దగ్గర ఎంతో నష్టపోతున్నారు. ఎన్ని కుటుంబాల్లో మనం చూస్తున్నాం నేటి దినాల్లో. విశ్వాసులుగా పేరు పొంది విశ్వాసులుగా ఉంటున్న వాళ్ళే, మంచి పొజిషన్స్లో ఉంటున్న వారి పిల్లలే దేవునిలో లేకుండా బయట ఇష్టానుసారంగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో బబులోను దేశంలో యవ్వనుడైన దానియేలు ఓ చక్కటి నిర్ణయం తీసుకున్నాడు. అందుకనే అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ఎంతగా హెచ్చించబడ్డాడంటే ఆ బబులోను దేశంలో ఆ ముగ్గురులో కూడా ప్రధానిగా ఉండటానికి దేవుడు ఆ బిడ్డని నిర్ణయించినట్టుగా చూస్తున్నాం. వీటన్నిటికి కారణాలమ్మా ఆత్మానుసారమైన చక్కని నిర్ణయాలు తీసుకోవటం. అపవిత్రపరచుకొనకూడదని ఆ యవ్వన దశలోనే తీర్మానం చేశాడు. కాబట్టి శ్రేష్టమైన గొప్ప భాగ్యాలను వాళ్ళు పొందుకోగలిగారు, ఉన్నతమైన స్థానాలని పొందుకోగలిగారు. కాబట్టి మనం ప్రాకులాడి పీకులాడితే ఉన్నత స్థానాలు రావు, కానీ మనం ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకునేవారిగా ఆత్మానుసారంగా ఉంటే, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉంటే తగిన సమయంలో ప్రభువు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటాడు. కానీ ఈ దినాలలో మనల్ని మనమే హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు హెచ్చించాలి అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులమై ఉండటానికి నేర్చుకుందాం. చక్కని తీర్మానాలు, ఆత్మానుసారమైన తీర్మానాలు మన జీవితాల్లో చేసుకుందాం. అలా చేసుకోవటం వలన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇంకా కొంతమందిని రాంగ్ డెసిషన్స్ తీసుకున్న కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసుకొని ముగించుకున్నాము. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే మొట్టమొదటి స్త్రీ హవ్వ మోసపరచబడిన స్త్రీగా మనం చూస్తా ఉన్నాం. ఏమాత్రం జాగ్రత్త వహించలేదు. మొట్టమొదటి అబద్ధాన్ని నమ్మినటువంటి స్త్రీగా మనం ఆ స్త్రీని చూస్తా ఉన్నాం. లేదు, మీ దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీరు దేవుడు అంతటోళ్ళు అవుతారని ఈ పండు తినొద్దన్నాడు అనగానే అన్ని రోజులు ప్రభుతో సహవాసం చేసిన హవ్వ తెలియని అపరిచితుడైన క్రొత్త వ్యక్తి ఆ రోజే మాట్లాడితే వాడి మాట నమ్మినట్టుగా మనం చూస్తాము. కొంచెమైనా ఆలోచించలేదు. ప్రభు ప్రతిరోజు వచ్చి వాళ్ళతో సహవాసం చేస్తూ ఉంటే ప్రభువుని పక్కన పెట్టేసింది. వీడెవడో అపరిచితుడు కదా, నాకు తెలియదే, వీడి దగ్గర ఎందుకు నేను ఎట్లా అవ్వాలి అని అనుకోకుండా, మీరు తింటే దేవుడు అంతటోళ్ళు అవుతారనగానే ఆదికాండం 3:6 ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తినింది. అంతే, తినేసింది. ఏమాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకోలేకపోయింది. నువ్వెవరు అసలు, కొత్తోడివి, ఇన్ని రోజులు నాకు కనపడలేదే, ఈరోజే కనబడుతున్నావే, ఉండు, సాయంకాలం ఉండు, మనం దేవుడు వస్తాడు, అప్పుడు మనం మాట్లాడుకుందాం, మా దేవుడు అట్ట అబద్ధాలు ఆడ్డే అని ప్రభువుని గురించి ఒక మంచి మాట చెప్పలేకపోయింది. అన్ని రోజులు ప్రభుతో సహవాసం చేసి ప్రతిరోజు చల్లని పూట ప్రభు రావటం, వీళ్ళతో మాట్లాడటం, సహవాసం చేయటం అలవాటు.
ఎందుకు ఆమె ప్రభు వచ్చేదాకా ఉండు, లేదా తన భర్త దగ్గరకు పోయి ఆయన్ని పిలుచుకురా. మానోహ భార్య ఏం చేసింది, ఒక దేవదూత కనబడగానే పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వచ్చి చెప్పింది, ఒక దేవదూత వచ్చాడు, ఇలా చెబుతున్నాడు అనే విషయాలన్నీ భర్తకు చెప్పింది. అవునమ్మా, అందువల్లనే గొడ్రాలుగా ఉన్న స్త్రీ బిడ్డను పొందుకోగలిగింది. భర్తకు చెప్పకుండా తనే పని చేయలే. ఇక్కడ హవ్వ సొంత నిర్ణయం తీసుకుంది, మోసపరచబడింది. పైపెచ్చు దేవుని గురించి చెప్తుంటే, మా దేవుడు అట్టెందుకు చెబుతాడు, చెప్పడు, చాలా మంచోడు మా దేవుడు, మాకు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు, ప్రతిరోజు వస్తాడు, మేము మాట్లాడుకుంటున్నాం, ఉండట్టయితే సాయంకాలం దాకా 4 దాకా ఉండు, ప్రభు చల్లని పూట వస్తాడు, అప్పుడు మాట్లాడుదు కానీ అని చెప్పకుండా తినింది. ఆమె తినడమే కాక తన భర్తకు కూడా ఇచ్చింది. సరే ఇస్తే ఇచ్చారు, వాళ్ళిద్దరితో అయిపోయిందంటే లోకంలోనికి పాపం శాపం తీసుకొచ్చి పెట్టింది. అసలు మన స్థితిగతే మారిపోయింది. అది తినకుండా ఉండుంటే మన పరిస్థితులు ఎలా ఉండేయో, ఇప్పుడు మన స్థితి గతి అంతా మారిపోయినట్టుగా నష్టపోయాం. గొప్ప పాపం శాపం తెచ్చుకున్న ఈ మరణాలు, ఈ వియోగాలు ఇవన్నీ భరించాల్సి వచ్చింది. దానికి కారణం ఎవరంటే హవ్వ తీసుకున్న తొందరపాటు నిర్ణయం. ఆ అపరిచితుడు వాడెవడో తెలియదు, ఏ రోజు ఇన్ని రోజులు ఎక్కడున్నావు, ఈ రోజు వచ్చావే, ఏమైనా ప్రశ్న వేయకుండా చెప్పటం తినటం, లోకానికి పాపం శాపం కష్ట నష్టాలు ఇబ్బందులు కడగళ్ళన్నీ రావటానికి కారణం అయినట్టుగా చూస్తా ఉన్నాం. అమ్మ, అవివేకపు నిర్ణయాలు, అనాలోచిత నిర్ణయాలు చేయటం వల్ల గొప్ప నష్టాన్ని లోకానికి తీసుకొచ్చి పెడుతుంది. మానవ జాతికే వచ్చేస్తుంది. తన కుటుంబం ఒకటి కాదు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరికే కాదు, మానవ జాతికి ఎంతో నష్టాన్ని కలిగించిన హవ్వగా చూస్తున్నాం. మన నిర్ణయాల ద్వారా ఎంతమందికి చోటు తెస్తున్నాము ఒకసారి మనం గమనించుకోవాలమ్మ. మనం ఆశీర్వాదకారకంగా ఉండాలి, అనేకులకు మేలు చేసేవారిగా ఉండాలి, ఆశీర్వాదం తెచ్చేవాళ్ళంగా ఉండాలి, కానీ శాపాన్ని కొనుక్కొచ్చి తెచ్చిపెట్టేవాళ్ళంగా ఇతరులకి మనం ఎన్నటెన్నటికీ ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం ఇతరులకు ప్రయోజనకరమైన వారిగా, మేలుకరమైన వారిగా, ఆశీర్వాదకరమైన వారిగా ఉండాలి. హవ్వ తన అవివేకపు నిర్ణయం అది. తర్వాత మనం గమనించి చూసినట్లయితే మానవ మాత్రులం ఎంత గొప్ప వాళ్ళమైనా లోటుపాట్లు ఉంటాయి. అబ్రహాము జీవితంలో మనం గమనించి చూస్తే 15వ అధ్యాయం 5వ వచనంలో అబ్రహాముకు దేవుడు ఒక మాట చెప్తాడు. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచెను. అంటే 5వ అధ్యాయంలో ఆకాశ నక్షత్రాలు చూసి చేతనైతే లెక్కించమన్నాడు, నా వల్ల కాదయ్యా అని చెప్పాడు. ఇట్లా చేస్తాను నీ సంతానాన్ని అని చెప్పాడు. యెహోవాను నమ్మాడు అబ్రహాము, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి ఒక్క వచ్చిన అదే పేపర్లో 16వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అనే ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము శారాయి మాట వినెను. ఇక్కడ వెంటనే శారాయి చెప్పింది, కాకపోతే ఇది మానవ బలహీనత. చెప్పినప్పుడు 15వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు నాకు ఆకాశ నక్షత్రాలు చూపెట్టాడు, చేతనైతే లెక్క పెట్టమన్నాడు, మనకు వాగ్దానం చేస్తున్నాడు. అది అక్కడ నమ్మాడు. అబ్రహాం ఏమీ నమ్మకుండా పోలేదు, అది నమ్మాడు. ఇలా చెప్పున్నాడు అని ఎందుకో ఈ 5వ వచనం భార్య దగ్గర చెప్పలేకపోయాడు. శారాయి మాట వినేశాడు. సరే, వినడంలో కూడా తప్పేం లేదు, మనం ఏం దాన్ని తప్పు పట్టక్కర్లేదు, కానీ దానివల్ల వచ్చిన నష్టం నేటికి మనం అనుభవిస్తాం, నేటికి కూడా.
అలా హాగర్తో పోవటం, తనకి కుమారుడు పుట్టడం, ఆయనకి ఇష్మాయేల్ అని పేరు పెట్టడం. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధంగా ఉండటం. నేటి వరకు యుద్ధాలే మనం చూస్తా ఉన్నాం. ఇష్మాయేలు సంతానం ఆరబ్స్ వచ్చి ప్రపంచాన్ని తలకిందులు చేస్తున్నట్టు, అందరి చేతులు అతనికి విరోధం, అతని చెయ్యి అందరికీ విరోధం. నేటికి కూడా ఆ భారాన్ని మనం మోస్తూ ఉన్నాం. అవునమ్మా, ఒక్క చిన్న నిర్ణయం, ఒక్క రాంగ్ డెసిషన్ యావత్ ప్రపంచానికి ముప్పు తెచ్చిపెట్టింది. అబ్రహాం ప్రభు నమ్మాడు కూడా, తప్పకుండా దేవుడు ఇస్తాడు అనుకున్నాడు. ఇవన్నీ తొందరపాటు నిర్ణయాలు. అవునమ్మా, మనం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇదే ఋతు గ్రంథంలో ఎలీమెలెకు చేసిన పని మనకు తెలుసు కదా. ఋతు గ్రంథం 1వ అధ్యాయం ఆ పక్క లైన్లో గీత కొట్టి పక్క లైన్లోనేమో రూత్ ఏమో చక్కటి తీర్మానం చేసుకుంది. మరి ఎలీమెలెకు కరువు రాగానే చేసిన పని 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన ఋతు గ్రంథం 1:1. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. యూదా బెత్లెహేము, యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. కరువు వచ్చింది నిజమే, కాదనలేదు. అక్కడున్న ప్రజలందరూ ఉన్నారు. ఈయన భార్యను తీసుకొని 2 పిల్లల్ని తీసుకొని మోయాబు దేశం, వెళ్ళగూడని దేశం, ఉండగూడని స్థలంలో ఉండటం వల్ల ఎంత గొప్ప నష్టం వచ్చింది, ఎంత గొప్ప నష్టం. అది ఎంత రాంగ్ డెసిషన్. వాళ్ళ చుట్టాలు, వాళ్ళ దాయాదులు అందరూ ఉన్నారు. ఎఫ్రాతీయులు వంశం వాళ్ళు ఎంతో మంది ఉండుంటారు. ఈయన ఒక్కడే భార్య బిడ్డలంటే పెట్టుకొని మోయాబు దేశానికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది. దానివల్ల ఎంత గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నారు. నేను సమృద్ధి కలదాన్న వెళ్ళాను, రిక్తురాలినిగా వచ్చాను, సర్వశక్తుడు నాకు చాలా కీడు చేశాడు, ఏవేవో సాక్ష్యం పలికింది విరుద్ధంగా. దేవుడు నాకు ఆయన సాక్ష్యం పలికాడు అని ఇంత పనికి కారణం ఎలీమెలెకు ఆ రోజు చేసిన పని. యూదా బెత్లెహేము నుంచి మోయాబుకి వెళ్ళటం ఎంత రాంగ్ నిర్ణయమో చెప్పలేము. అందటి రాంగ్ నిర్ణయం తీసుకున్నవాడుగా మనం చూస్తాం. అవునమ్మా, కొంచెం ఆలోచించి, ఇంతమంది ఉంటే మనమే చస్తున్నామా అని. వాళ్ళంట కరువు అయితే తప్పించుకున్నారు కానీ మరణాన్ని తప్పించుకోలేకపోయాడు ఎలీమెలెకు. తన 2 కుమారులను కూడా మరణం అవటం, అందరూ మరణం అయిపోవటం. కారణం ఏంది? ఇక్కడుంటే కరువుతో చస్తాము కాబట్టి ఈ మరణాన్ని తప్పించుకుందామని వెళ్ళాడు కానీ కరువును ఒక్కటే తప్పించుకోగలిగాడు కానీ మరణాన్ని తప్పించుకోలేకపోయాడు ఎలీమెలెకు. కాబట్టి అమ్మా, అలాంటి రాంగ్ డెసిషన్స్ మనం తీసుకోకూడదు. ఇవన్నీ శరీరానుసారమైన నిర్ణయాలు. రాంగ్ డెసిషన్స్ తీసుకోవటం వల్ల నయోమి సహకరించినందువల్ల నయోమికి గొప్ప పనిష్మెంట్ వచ్చింది, ఒక్కతే మిగిలిపోయింది. అయితే దేవుడు విడిచిపెట్టలేదు అనుకోండి, పశ్చాత్తాపడటం వల్ల ఆశీర్వదించాడు. తర్వాత మొత్తానికి అదొక చెడ్డ నిర్ణయం, తప్పు నిర్ణయం, మరి శరీరానుసారమైన నిర్ణయంగా చూస్తున్నాం. అలాగే లోతు కూడా, లోతు మంద కాపర్లకి, అబ్రహాం మంద కాపర్లకి గొడవ వస్తే అప్పుడు అబ్రహాం, మనం బంధువులు, మీ కలహం ఉండకూడదు, నీకు ఇష్టం వచ్చిన స్థలం నువ్వు తీసుకో, మిగిలిందే నేను తీసుకుంటాను అని చెప్పినప్పుడు మరి లోతు నిర్ణయం అక్కడ తప్పైంది. కారణం ఏంటంటే, మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పండి, మీరు ఏది ఇస్తారో అది నేను తీసుకుంటాను అని ఉంటే చాలా బాగుండేది. కానీ అబ్రహాం చెప్పాడో చెప్పలేదో, కన్నులెత్తి యొర్దాను ప్రాంతం అంతా చూసుకున్నాడంట. సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం కాకముందు అది యెహోవా తోటలాగా, ఐగుప్తు దేశంలో నీళ్లుపారు దేశంలాగా కనిపించిందంట. వెంటనే సెలెక్ట్ చేసేసుకున్నాం. అది తప్పు, రాంగ్ నిర్ణయం. అది కూడా ఏమని చెప్పాలంటే, మీరు పెద్దవాళ్ళు కదా, మీరేది చెప్తే, మీరేది ఇస్తే అది నేను తీసుకుంటా, ముందు మీరు తీసుకోండి అని ఉంటే చాలా బాగుండేది.
కానీ తొందరపడ్డాడు. ఒకవేళ నేను ఛాన్స్ ఇస్తే ఇది చాలా బాగుంది కంటికి, ఇది మిస్ అయిపోతానేమో అనుకున్నాడేమో. మరి అబ్రహాం చెప్పకముందే వెంటనే తీసుకున్నాడు. గొప్ప నష్టాన్ని పొందుకున్నట్టుగా మనం లోతు జీవితంలో, లోతు కుటుంబం ద్వారా మనం చూడగలం. కోరహు కూడా మోషే అహరోన్ల మీద తిరుగుబాటు చేయటం వలన వింతైన మరణాన్ని, అప్పటి వరకు భూమి నెరవిడిచి చనిపోయిన విషయమే లేదు, తనొక్కడే కాదు కదా, తన కుటుంబానికి అందరికీ నష్టం కలిగించిన కోరహుగా మనం చూడగలం. అవునమ్మా, మన నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? ఆత్మానుసారమైన నిర్ణయాలు, ఆత్మానుసారమైన విశ్వాసలంగా నువ్వు నేను ఉందుంగాక. ఇలా శరీరానుసారమైన నిర్ణయాలు తీసుకొని మనతో పాటు మన కుటుంబాలని, మన ప్రజలందరినీ, మానవులందరినీ మనం శాపం కిందికి తెచ్చేవారిగా ఉండకూడదు. శరీరానుసారమైన నిర్ణయాలు చాలా పొరపాటు. ఆత్మానుసారులంగా ఉండి ఆత్మానుసారమైన నిర్ణయాలు తీసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా, ప్రయోజనకరంగా, మేలుకరంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలమైన నువ్వు నేను ఉండాలి. అంతేగాని మనం శాపాన్ని తెచ్చే వాళ్ళంగా, పాపాన్ని లోకానికి మోసుకొచ్చే వాళ్ళంగా, నష్టాన్ని కుటుంబాలకు తెచ్చే వాళ్ళంగా మనం ఉండకూడదు. దేవుని బిడ్డలమైన మనం ఆశీర్వాదకారకులంగా, అనేకులకు ప్రయోజనకారులంగా మనం ఉండాలి. అలా ఉండులాగున పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మనకు తోడై ఉండును గాక. దేవుడి ఈ లేఖనాల్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్.